హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూ. మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉంటుంది. అనూహ్య మనుపుల మధ్య మరి ఐశ్వర్య కుమార్ ఇద్దరూ కలిసి గణ నిశ్చితార్థాన్ని ఆపేశారా? మరి సూపర్ అనాల్సిందే ఐశ్వర్య తెలివితేటలకి. అసలు ఐశ్వర్య ఏం చేసింది? ఎలా నిశ్చితార్థం ఆగిపోయింది? మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఐశ్వర్య సూపర్ అన్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి విజయానంద్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆగిపోతే బాగుండు, ఈ నిశ్చితార్థం ఆగిపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ, ఎవరైనా వచ్చి ఆపేస్తే చాలా బాగుండు, నా కూతురు జీవితాన్ని నేనే చేతులారా పాడు చేసిన వాడిని అవుతాను. అయినా ఈ గణగాడు చాలా క్రిమినల్ మైండ్, వాడు మామూలోడు కాదు. ఏదో వాడి టెన్షన్ తట్టుకోలేక ఒప్పుకున్నాను, కానీ అసలు వీడు నా కూతురు జీవితాన్ని ఏం ముంచేస్తాడని టెన్షన్గా ఉంది అని చెప్పేసి తనలో తనే బాధపడుతూ ఉండగా వెనక నుంచి మంజు వచ్చి, ఏంటండి ఏం ఆగిపోతే బాగుండు అంటున్నారు అని చెప్పేసి అంటుంది. నేను అలా అనలేదు మంజు, ఇది అయిపోయినాక నా కూతురికి మంచి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటున్నాను అని చెప్పి అనగానే, ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక క్యారెక్టర్, అదేనండి గణ ప్రేమించిన అమ్మాయి, పేరు వర్ష, కారులో నుండి దిగి అక్కడ డెకరేషన్ చేస్తున్న అబ్బాయికి వచ్చి, ఏమండి ఇక్కడ పెళ్లి కూతురు అమ్మా నాన్న ఎవరు, ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతుంది. అదిగోనండి అని చెప్పి ఇంకా మంజుని విజయ్ని చూపిస్తారు. ఇంకా సరే అని చెప్పేసి నడుచుకుంటూ అక్కడ ఉన్న కటౌట్ని చూసి, బేలగా ఉన్న గణ మొహాన్ని చూసి అనుకుంటుంది, ఇదేంటి ఇలా నవ్వుతూ ఉన్న ఫోటో ఉంటుంది కానీ ఇలా బాధపడుతున్న ఫోటో వేశారేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళతో వెళ్ళి నిజం చెప్పాలని చెప్పి అనుకుంటున్న వర్షకి సడన్గా దూరం నుంచి చూస్తాడు మరి గణ. ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మో, వర్ష వచ్చిందేంటి, అది కూడా వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడానికి వెళ్తుంది అంటే తెలిసిపోయిందా తను నేను మోసం చేశానని అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా వర్ష చేయి పట్టుకుని లాక్కుని పక్కకు తీసుకెళ్తూ ఉంటాడు. ఆగు, నేను వాళ్ళతో మాట్లాడాలి, నిజస్వరూపం చెప్పాలి అని చెప్పేసి అంటుంది. ప్లీజ్ వర్ష, నీతో మాట్లాడాలి, కొంచెం రా అని చెప్పేసి పక్కకు తీసుకెళ్తాడు. ఇంకా అలా తీసుకువెళ్తున్న సమయంలో సిద్ధు తర్వాత మరి ప్రేరణ ఇద్దరూ చూస్తారు. చూసి షాక్ అవుతారు. అదేంటి, ఆ అమ్మాయి ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చింది, వాడికి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి, అలా ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి అని ఇంకా ప్రేరణతో అంటూ ఉండగా, నాకు అర్థం కావట్లేదు, నిజమే తను ఎందుకు వచ్చిందో మనం కనిపెట్టాలి అని చెప్పేసి ఇద్దరు ఫాలో అయ్యి వెళ్తారు. ఇంకా ఇదిలా ఉండగా గణ చాలా టెన్షన్ పడిపోతాడు. ఈ వర్షాన్ని ఎలా పంపించాలి, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు వర్ష అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అలా అడుగుతున్న సమయంలో వీళ్ళిద్దరు దూరం నుంచి వాళ్ళ ముఖ కవళికలు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా పంతులు గారు ఎంగేజ్మెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తారు. సుధా, కుమార్, ఐశ్వర్య వీళ్ళంతా అక్కడ ఉంటూ సాహితికి హెల్ప్ చేస్తూ మరి ఎవరైనా గెస్ట్లు వస్తే రిసీవ్ చేసుకుంటూ, మొత్తానికి నిశ్చితార్థం ఆపమన్నాను కదరా, ఏదో ఒకటి చేసి అంత సవ్యంగా జరిగిపోతుంది, మరి ఎలా ఆపుతారు అన్న మాట కుమార్కి గుర్తుకొస్తుంది. ఐశ్వర్య, సిద్ధు పదే పదే నిశ్చితార్థం ఆగాలి అంటున్నాడు, మనం చేసినవన్నీ ఫ్లాప్ అయ్యాయి, ఇప్పుడు ఎట్లా, నిశ్చితార్థం జరిగిపోతుందేమో భయం వేస్తుంది అని చెప్పేసి అంటాడు. మై హూనా, నేనున్నాను కదా, లాస్ట్ మినిట్ వరకు మన ప్రయత్నం మనం చేయాలి, మనం ఆ నిశ్చితార్థపు ఉంగరాలు అక్కడ ఉండగా వాడే కదా జేబులో వేసుకున్నాడు అని చెప్పేసి అంటుంది. అవును, అవి ఎలాగైనా మనం దొంగిలించాలి అనుకుంటే అక్కడి నుంచి వచ్చి సడన్గా మన ఇద్దరిని నెట్టేసి మరి
సేఫ్ సైడ్ అని చెప్పేసి నేనే దాచిపెడతానని మరి దాచేశాడు కదా! వాడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు అయి ఉంటే పంతులు గారు బానే ఉన్నారు. రింగ్స్ వాడి దగ్గరున్నాయి. ముహూర్తం కరెక్ట్ టైంకొచ్చి కూర్చుంటే అయిపోతుంది. లేదు, ఎలాగైనా ఈ నిశ్చితార్థం ఆపడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అంటుంది ఐశ్వర్య. ఇంకా సరే అని చెప్పి అంతా వీడియో తీస్తూ ఉంటాడు కుమార్. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా వర్ష అంటుంది, ఏంటిది గణ, నువ్వు నన్ను ప్రేమించానన్నావు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నావు, ప్రాణంగా ప్రేమించానన్నావు, ఇదేనా అని చెప్పి అడుగుతుంది. అయ్యో, ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఏం చెప్తున్నావు? నువ్వే నాకు ప్రాణం, నీతోనే నా జీవితం, ఇదంతా ఒక ట్రాష్ అనంగానే నిజమే చెప్తున్నావా, నేను నమ్మమంటావా అనంగానే అవును, నిజమే చెప్తున్నాను. మా అమ్మ కోసం ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను. మీ అమ్మగారి కోసమా? మా అమ్మ నా పెళ్ళైతే మా నాన్న జీవితం బాగుంటుందని ఈ సంబంధం చూసిందంట. ఈ సంబంధం చేసుకుంటే మీ నాన్నగారు కూడా మామూలు వ్యక్తి అవుతారు. దయచేసి నేను చేసిన సంబంధం నువ్వు చేసుకోవాలిరా అని చెప్పి నా చేతిలో చెయ్యి వేసి ఒట్టేయించుకుంది. ఇంకప్పుడు నేను నీ విషయం చెప్దామని చెప్పేసి నోటి వరకు వచ్చిన అమ్మ వినకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగాల్సిందే అని చెప్పి పట్టుబట్టింది. లేకపోతే చచ్చిపోతాను అంటుంది. ఒక పక్కన నాన్న అలా ఉన్నారు, మరొక పక్క అమ్మ ఎలా అంటుంది. వాళ్ళిద్దరూ లేకపోతే ఎలా బ్రతకగలను? చెప్పు వర్ష, ఏదో ఒకటి చేసి ఇప్పుడు అమ్మ ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం కదా. అందుకే అమ్మ చెప్పినట్టు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అప్పుడు నిన్ను ప్రేమించానని చెప్తాను, అమ్మని ఒప్పిస్తాను, నీతోనే నా పెళ్ళి, ఏమంటావు అనంగానే అదేంటి, ఈ విషయాలన్నీ నేను ప్రేమించానని మీ అమ్మగారితో ఒక మాట చెప్తే మన దగ్గర నిశ్చితార్థం ఏర్పాటు చేసేది కదా. అయ్యో వర్ష, అమ్మ నేను చెప్పే మాట వినిపించుకునే పరిస్థితిలో లేదు. లేదంటే నేను ఎందుకు చెప్పను చెప్పు. చాలా శతవిధాలా ప్రయత్నించాను, కానీ అస్సలు వినిపించుకోలేదు. చేసేదేం లేక లాస్ట్ మినిట్లో ఒప్పుకున్నాను. కావాలంటే పద, నీకోసం అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటావా? అవును, ఏమైంది? మేము ఎలా పోయినా పర్వాలేదు, అమ్మ ఏదైపోయినా పర్వాలేదు, నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నిన్ను ప్రేమించిన మాట ఇచ్చాను కదా, అందుకోసం నా జీవితం ఏమైనా పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉంటే చాలు కదా. గణ, ఏం మాట్లాడుతున్నావు? నేను నీతో జీవితం పంచుకుని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను తప్ప ఇలా నీ జీవితం పాడు చేయాలని మాత్రం నాకు లేదు అని చెప్పేసి అనగానే ఇంకా గణ మాటలకి పూర్తిగా నమ్మేస్తుంది. గణ అదే అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ ఎవరు అడిగినా కానీ నువ్వు నోరెత్తకూడదు, జస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి, సరేనా? పద, ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పి చేయి పట్టుకుని తీసుకుని కిందకు వస్తూ ఉంటాడు. ఇక ఎదురుగా ప్రేరణ సిద్ధు చూసి ఎవరి అమ్మాయి, ఎందుకు ఇంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, ఏంటి సంబంధం అని చెప్పి నిలదీస్తారు. అప్పుడు వెంటనే మీ ఇద్దరికి ఉన్న సంబంధమే మా ఇద్దరికి ఉంది, క్లీన్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటాడు. క్లీన్ ఫ్రెండ్ అయితే అక్కడ మాట్లాడొచ్చు కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడుకున్నారు? చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మాట్లాడుకుని తీసుకొద్దాం అనుకున్నాను. ఇప్పుడు పంపిస్తే డౌట్ వస్తుంది కాబట్టి నిశ్చితార్థానికి తీసుకెళ్తానని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. ఇంకా వీళ్ళు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తారు. వెళ్ళంగానే అక్కడ సాహితి, మంజు, ఇంకా ఈ గణ వాళ్ళమ్మ అందరూ చూసి షాక్ అవుతారు. ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అనుకునే లోపలే మామయ్య గారు, అత్తయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరు బాబు ఈ అమ్మాయి అని చెప్పేసి అడుగుతుంది మంజు. అత్తయ్య గారు, నా ఫ్రెండ్ అత్తయ్య గారు, మామయ్య గారు అని పరిచయం చేస్తాడు. నాకు కాబోయే భార్య సాహితి అని చెప్పి అనగానే పాపం అందరికీ బిక్కుబిక్కుమంటూ పలకరించి ఇంకా విష్ చేస్తూ ఉంటుంది వర్ష. ఇంకా సిద్ధు ప్రేరణకైతే మాత్రం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రం కాదు, వీళ్ళలో ఏదో తేడా ఉంది, గమనించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అంతా వీడియో తీస్తూ మొత్తానికి అక్కడ ఐశ్వర్య, కుమార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల పంతులు గారు వాళ్ళ అమ్మ ఇద్దరు అంటారు, పంతులు గారు, ముహూర్తం దాటిపోతుందేమో, ముందు నిశ్చితార్థం పనులు చూడండి, పలకరింపులు పరిచయాలు తర్వాత అని చెప్పేసి అంటుంది. ఏంటో నాకైతే చాలా టెన్షన్గా ఉంది, ఎప్పుడు ఎలా మారిపోతుందనని భయంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా పంతులు గారు పూజకి అక్కడ ఉన్నంత మొత్తం అంతా
ఏర్పాట్లని చేస్తూ, బాబు అక్కడ నిశ్చితార్థం ఉంగరాలు పెట్టు బాబు అనగానే ఇంకా జేబులో చేయి పెట్టి రింగులు వెతుకుతూ ఉంటాడు. అవి కనిపించకపోయేసరికి బాగా టెన్షన్ పడిపోతాడు. ఉంగరాలు లేవు అని చెప్పేసి అంటాడు. అదేంటి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీ వాలకం, జ్యూస్లో విషం కలిపారని, లేదంటే అదని ఇదని, వాళ్ళు దొంగ వీళ్ళు దొంగ అని చెప్పేసి పొద్దాక అంటున్నావు. ఇప్పుడేమో నువ్వు దాచిన ఉంగరాలు నువ్వే లేవంటే ఎలా అని చెప్పేసి అంటాడు విజయ్. ఇంకా మాటకు వచ్చేసరికి ఐశ్వర్య కూడా పోయిందంటున్నారు, పదండి వెతుకుదాం అని చెప్పేసి అనగానే, వద్దు వెతకక్కర్లేదు, అవి ఎక్కడున్నాయో నాకు బాగా తెలుసు. ఈ నిశ్చితార్థం మీ ఇద్దరే ఆపాలని చూశారు, మీరే, కేవలం మీరే తీశారు అనగానే, ఇది మరీ బాగుంది, ఏదో పనులు ఎక్కువైపోయినాయి కేఫ్లో అని చెప్పి సహాయం చేయడానికి వచ్చాను నేను. అలాంటిది దొంగం చేస్తారేంటి, మీరు పట్టుకున్న ఉంగరాలు మీరు పోగొట్టి మేము తీసామంటారేంటి, ముందు మీకు ఇష్టం లేదేమో ఈ నిశ్చితార్థం ఏంటి అని చెప్పి షాక్ అవుతారు అందరూ. ఇంకా ఒరేయ్ కుమార్, ఎక్కడ పెట్టావో చెప్పరా, నువ్వే దాచావు అని చెప్పి చేతిలో, అదేంటి బాబు నువ్వే కదా వేసుకున్నావు పాకెట్లో అని పంతులు గారు అనగానే, అవును నా పాకెట్ని కత్తిరించారు అని చెప్పి చూపిస్తారు. ఇంకా అప్పుడు ఐశ్వర్య ఆలోచించుకుంటుంది. ఆ పక్కనే నించుని సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు ఘన. ఆ పక్కనే నెమ్మదిగా సిజర్ తీసుకుని వెళ్ళి దొంగచాటుగా పాకెట్ని కట్ చేసి రింగ్స్ని తీసేసుకుంటుంది. ఇంకా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఉంగరాలు మీ దగ్గరే ఉన్నాయి, మీరే దాచారు, పదండి ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే సిద్ధు, ఏంట్రా ఏమనుకుంటున్నావు, నా ఫ్రెండ్ని అవమానిస్తావా, వాడు అలాంటి వాడు కాదు అని చెప్పేసి సిద్ధు అంటాడు. ఇంకా సిద్ధు అన్న మాటకి మంజు కూడా, ఆగుగణ, వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కుమార్, సిద్ధు ఫ్రెండ్, అలాంటి తప్పు చెయ్యడు అనగానే, ఇప్పుడు చేసేదేం లేక వీళ్ళు అనుమానిస్తే కనుక మొదటికే మోసం వస్తుందని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతాడు. అయినా ఉంగరాలు పోయాయి అని వెతకడమో ఏదో ఒకటి చేయడమో, లేదంటే అసలు ఏం జరిగిందో తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటో ఆలోచించాలి కదా, ఇలా ఉండిపోవటమేనా అని చెప్పేసి అంటాడు ఇంకా సుదర్శన్. ఇంకా ఆ మాటకి గణాకి ఏమీ అంతుపట్టదు. పక్కనే విశ్వాసం, ఉంగరాలు లేవంటే నిశ్చితార్థం ఆగిపోయినట్టే, క్యాన్సిల్ అయినట్టే కదా, మరి ఎందుకు ఆగిందో ఏంటో, అంతా మన మంచికే అనుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది మరి గణాకి. పక్కనే ఉన్న వర్షకి మాత్రం చాలా సంతోషం వేస్తుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.